అందరికీ జేబీమండి. చాలా రోజుల తర్వాత ఫేస్బుక్ లైవ్కి రావడం జరిగింది. దీనికి ఒక కారణం ఉందండి. మా సోదరులు జన సైనికులు కొద్దిమంది, అందరూ కాదు, చాలా మంది అందరితో కలుపుకుని చాలా ఇష్టంగా స్నేహంగా ముందుకెళ్తున్నారు. ఎలక్షన్ ఇది వారు పార్టిసిపేట్ చేసే రెండో ఎలక్షన్ అన్నా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ ప్రజలందరినీ కలుపుకుంటూ వారు ముందుకెళ్లే విధానానికి ఖచ్చితంగా మేము అప్రిషియేషన్స్ తెలియజేస్తున్నాం. అయితే కొద్దిమంది జన సైనికులు ఒక కామన్ డైలాగ్ యూజ్ చేస్తున్నారండి. ఆ డైలాగ్ వేయటం వల్ల మన పొత్తుకి అలాగే పొత్తులో ఉన్న కూటమికి కూడా కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా జనసేన పార్టీ కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఈ విషయం నా సాటి సోదరులైన జన సైనికులందరికీ తెలియజేయాలి. ఒకవేళ ఎవరన్నా అలాంటి మాట ఎక్కడన్నా మాట్లాడుతుంటే మీరన్నా వారిని ఖండించాలి అనే ఉద్దేశంతో నేను ఇది పెడుతున్నానండి. ఈ వీడియో పోతిన మహేష్ గారి ఇష్యూ జరుగుతుంది. అది వారి సొంత అంతరంగిక విషయం. ఒక రకంగా పార్టీ చూసుకుంటుంది, దాంట్లో నాకు ఏమీ అబ్జెక్షన్ లేదు. దాని గురించి నేనేమీ కామెంట్ చేయదలుచుకోలేదు. ఆయన నిర్ణయం అయింది, పార్టీ నిర్ణయం పార్టీది. అయితే పోతిన మహేష్ గారి విషయంలో ఒక ఆయన ప్రసాద్ గారట, ఎన్ఆర్ఐ, ఆయన ఒక డైలాగ్ ఒకటి వేశాడు. అది చూశాక నాకు ఈ వీడియో పెట్టాలనిపించింది, ఇది అందరికీ తెలియజేయాలనిపించింది. ఆయన ఏమన్నాడో ఒకసారి మీకు కూడా వినిపిస్తాను, చూడండి. గుర్తుపెట్టుకోండి, ఇష్టారాజ్యంగా మీరు బులుగు ఛానల్కి వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది ప్రచారం చేస్తారు. కానీ వాస్తవాలు మీకు తెలుసు, మాకు తెలుసు. తెనాలి వెళ్ళి అంత పోటీగాడు కాదు కానీ తెనాలి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టేంత పోటీగాడు అయితే కాదు. అక్కడ జరిగేది మీకు జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మి మీకు టికెట్ ఇస్తే ఏం చేశారు? కాపు సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోలేకపోయారు కదా మీరు. ఎందుకు కాపు సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోలేకపోయారో తెలుసా మీకు? గతంలో మీరు బీసీ ఉద్యమాలని చెప్పేసి కాపుల్ని ఇష్టారాజ్యంగా దూషించిన వీడియోలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా గత ఎన్నికల్లో సర్క్యులేట్ అయిన విజయవాడలో. ఇలా కాపులు తిట్టాడు ఈ వ్యక్తి గతంలో, బీసీ ఉద్యమం అంటూ. అలాగే కాపు రిజర్వేషన్ అంశంలో కూడా కాపులు దూషించాడు, కాపులు తిట్టాడు, కాపులకు వ్యతిరేకంగా పనిచేశాడని చెప్పేసి మీ గురుగారైన బీసీ కృష్ణయ్య గారితో కలిసి మీరు చేసినవన్నీ కూడా వీడియోల రూపంలో గత ఎన్నికల్లో సర్క్యులేట్ అయినాయి. సర్క్యులేట్ అవడం వల్ల మమ్మల్ని వ్యతిరేకించేవాడు జనసేన పార్టీ వాడైనా సార్ మేము ఓటేమని చెప్పేసి అక్కడ కాపు సోదరులు కూడా మీకు ఓటేలు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సొంత అదండి, అది ఆ మాట కాస్త జనసేన పార్టీకి ఇబ్బందులు కలుగజేస్తుందండి. ఆయన ఏమంటున్నాడంటే, గతంలో పోతిన మహేష్ గారు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కాపులను తిట్టారు కాబట్టి కాపులు ఎవరు మమ్మల్ని తిట్టినోడికి మేము ఓటేస్తాం, మా పార్టీలో ఉన్నా సరే అని. కాపులు ఎవరు నీకు ఓటేయలేదు, నువ్వు కాపులను తిట్టావు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. అయితే పోతిన మహేష్ గారు మొన్నటిదాకా వారి పార్టీలోనే ఉన్నారు. ఒకవేళ అలా తిట్టిన వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకున్నారు అంటే అది అంత పెద్ద విషయం కాదని అనుకోవచ్చు, లేదా వేరే వేరే కారణాలు, ఎందుకంటే మొన్నటిదాకా ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి. అయితే ఈ మాట నాకు ఎందుకు అబ్జెక్షన్ అనిపించింది అంటే అండి, మొన్న నాకు గన్నవరం సీట్ ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా నాకు తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే అక్కడ ఉన్న కొద్దిమంది జన సైనికులు, ఎందుకంటే గన్నవరంలో వందలాది జన సైనికులు నాకు ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు, నన్ను ఆహ్వానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి వాళ్ళు, మంచి మనస్తత్వం కలిగిన వందలాది, వేలాది, లక్షలాది మంది ఉన్నారు జనసేనలో. కానీ కొద్ది మంది మాత్రం కొంచెం ఎక్స్ట్రీమ్గా రాజేష్ మహాసేన కాపులు తిట్టాడు కాబట్టి రాజేష్ మహాసేన గారికి సీటు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి టీడీపీ సీటు కోసం జనసేన వారు ఫస్ట్ వాళ్లే నిరసన తెలియజేశారు, ఓ 10 మంది. ఇప్పుడు ఇక్కడ కూడా పోతున్న మహేష్ గారి విషయంలో కూడా అతను బీసీ లీడరు, మీరు కాపులు తిట్టారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అది తప్పండి. ఎందుకంటే గతంలో నేను తిట్టినప్పుడు జనసేన వాళ్ళు నన్ను తిట్టారు, నేను జనసేన వాళ్ళని తిట్టాను. జనసేనలో అందరూ కాపులే ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కానీ కాపులు తిట్టాడు రాజేష్ అంటే ఒక ఎస్సీ నాయకుడి మీద, లేకపోతే ఒక ఎస్సీ యువకుడి మీద కాపులు తిట్టాడు అనేది ఒక 10 మంది క్రియేట్ చేశారు. ఇప్పుడు పోతిన మహేష్ గారు అనే ఒక బీసీ నాయకుడి మీద కాపులు తిట్టారు అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎందుకు మన పార్టీకి నష్టం చేస్తుంది అంటానంటే, నాకు పీకానూరు నుంచి ఇప్పటికి ఇంకా చాలా మంది బీసీలు, ఎస్సీలు, కాపుల్లో ఉన్న జన సైనికులు కూడా అన్నా మీ టికెట్ క్యాన్సిల్ చేయడానికి మీకు ఆ పదాన్ని వాడారు, కాపులు తిట్టారు కాబట్టి మేము ఎవరో ఓటేయమని ఓ 10 మంది అక్కడ నిరసన తెలియజేశారు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఇస్తే మేమెందుకు ఓటేయాలి అంటున్నారు. అది మనకి కరెక్ట్ కాదేమో అండి ఎలక్షన్ టైంలో. ఎందుకంటానంటే కాపులు తిట్టారు అనేది ఎస్టాబ్లిష్ చేయకండి, కులానికి ఎస్టాబ్లిష్ చేయకండి. ఎందుకంటానంటే
ఇప్పుడు చాలా మంది బీసీల మీద ఎస్సీల మీద దాడులు చేసిన వాళ్ళు అక్యూజ్డ్ అదృష్టమో దురదృష్టమో చాలా శాతం కాపుల్లో కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ అనంతబాబు గారు, ఆయన ఒక కాపు. జక్కంపూడి రాజా గారు, ఆయన ఒక కాపు. తోట త్రిమూర్తులు గారు, ఆయన ఒక కాపు. పార్టీలు వేరైనా కానీ కులం అదే కదా. ఇప్పుడు ఒకవేళ బీసీలు కానీ ఎస్సీలు కానీ అరే కాపులో మాట అన్నందుకు ఓ బీసీ నాయకుడి మీద, కాపులు ఏదో కాపులు వాళ్ళు తిట్టినప్పుడు తిట్టాడని ఒక ఎస్సీ నాయకుడి మీద ఎంత చూపిస్తుంటే అసలు ఈ పార్టీకి మేమెందుకు ఓటు వేయాలి అనే ఆ భావన కలుగుతుంది వాళ్ళకి. దయచేసి అలాంటి డైలాగులు ఎవరి దగ్గర వేయకండి. ఎందుకంటే కాపులు కమ్మోళ్ళు లేకపోతే ఎస్సీలు బీసీలు అని ఏం లేదండి. తిట్టడంలో ప్రతి ఒక్కటి తిడతాడు. తిట్టేవాళ్ళు లేరా? జనసేన పార్టీలో ఎప్పుడు ఎవరిని తిట్టినోళ్ళు లేరండి? తిడతారు. అది కోపమూర్తి ఎవడని తిడతాడు. కత్తి మహేష్ గారిని జనసేన పార్టీ తిట్టలేదు, ఎప్పుడుని తిట్టింది. కొన్నిసార్లు అయితే మేము జనసేన సపోర్ట్ చేసాం, కొన్నిసార్లు కత్తి మహేష్ గారికి సపోర్ట్ చేసాం. తప్పు ఉంటే మన మనసుకు తప్పు అనిపిస్తే ఎవడన్నా తిడతాడండి. ఆ మాత్రానికి మీరు మా కాపులను తిట్టారు కాబట్టి మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నామని ఓ 10 మంది జన సైనికులు ఇచ్చే స్టేట్మెంట్ జనసేన పార్టీ క్రెడిబిలిటీ మీద దెబ్బ కొడతారు. ఇతర కులాలకు ఆ పార్టీని దూరం చేస్తుంది. ఎంతో గొప్పగా ఉన్నతంగా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారికి అది బ్యాడ్ నేమ్ తెస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల దాడులు జరిగాయండి. దాడులు జరిగిన వాళ్ళలో చాలా మంది ఒక కాపు సోదరుడు ఉంటాడు అనుకోండి, దాడి చేసిన వాళ్ళు, అవును కాపులు దాడులు చేస్తున్నారు కాబట్టి జనసేన పార్టీకి మేము ఓటేయము అనే ఆలోచన బీసీ వర్గాల్లో ఎస్సీ వర్గాల్లో ఏర్పాటు చేయకండి. ఎందుకంటేనంటే గతంలో కూడా అమలాపురంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పుడు అసలు జనసేన పార్టీకి సంబంధం లేదు అల్లర్లలో. కానీ అక్కడున్న కొద్దిమంది అన్యం సాయి లాంటి కాపు యువకులను చూపించి ఇక కాపులే ఎస్సీ ఇళ్ళు తగలబెట్టారు, ఎస్సీ మినిస్టర్ది కాబట్టి కాపులకి అంటే జనసేనకి యుద్ధం అన్నప్పుడు మేము అడ్డుకున్నాం. తప్పది. ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేసి ఆ వ్యక్తికి ఆపాదించాలి తప్ప ఆ కులానికి ఆపాదించకూడదు అనే మాట అక్కడ ఉన్న కాపులకి దీనిలో సంబంధం లేదని దళితులుగా మేం చెప్పాం ఆ రోజున. మొత్తం సాక్ష్యాధారాలతో పాటు అవతల మినిస్టర్ మా కులస్తుడే అయినంత మాత్రాన్ని ఆయన సపోర్ట్ చేయలేదు. మేము సపోర్ట్ చేయకుండా అక్కడున్న కాపులకి ఎస్సీలకి గొడవలు పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం. ఎప్పుడు రంగా గారు కూడా నా టేబుల్ మీద ఉంటుంది. రంగా గారిని ఎప్పటి నుంచో అభిమానిస్తాను, రాధా గారిని ఎప్పటి నుంచో అభిమానిస్తాను, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా నా ఫ్రెండ్స్ అందరూ కాపులే. అలాంటి నన్ను కాపు ద్రోహిగా చిత్రీకరించారు ఓ 10 మంది గన్నవరంలో. అలా చిత్రీకరించడం వల్ల ఆ రాయేష్ అన్నని ఇలా కాపు ద్రోహి అని చెప్పి చిత్రీకరించి రాయేష్ అన్న సీటు తీసుకున్నారు కాబట్టి మేము ఎందుకు వెళ్ళి కోట వేయాలని అక్కడ ఎస్సీలు వందలాదిగా ఫోన్లు నాకు వాళ్ళందరినీ కవర్ చేసుకొస్తున్నారు. రే తప్పెవరో 2-3 చేస్తారు, ఓకే సీటు మారాలని అనుకుంటారు, వాళ్ళ స్నేహితుడికి రావాలనుకున్న 10 మంది ఫ్రెండ్స్ చేసి ఉండొచ్చు. దానికి కులానికి ఆపాదించకండి, దాన్ని పార్టీకి ఆపాదించకండి అని ఎప్పటికప్పుడు మేము చెప్పుకొస్తున్నాం అండి. దయచేసి ఎక్కడా కూడా కాపులు తిట్టారు కాబట్టి వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇస్తాం, కాపులు తిట్టారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇవ్వనివ్వం, కాపులు తిట్టారు కాబట్టి వాళ్ళకి ఓటు వేయనివ్వం అని జన సైనికులు 10 మందో 20 మందో మీరు చేసే ప్రచారం ఇతర కులాల్లో ఎస్సీ బీసీల్లో ముఖ్యంగా ఓట్ బ్యాంక్ అది. ఆ ఎస్సీ బీసీల్లో కనుక ఇదే ఆలోచన వచ్చిందంటే పలానా ఇప్పుడు దాడి చేసుకునే వాళ్ళు ఏముండరు. ఒక చోట ఎస్సీ వాడు బీసీ వాడిని కొడతాడు, ఇంకో చోట బీసీ వాడు కాపులను కొడతాడు, ఇంకో చోట కాపుడు బీసీ వాడిని కొడతాడు. అది కామన్. అది దోలగొడవలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మీరు ఇలా ఒక మాట కోసమే అబే ఆ మాట అన్నాడు కాబట్టి పలానా బీసీ నాయకుడు పోతిన మహేష్ని, పలానా ఎస్సీ నాయకుడు రాజేష్ మాసాన్ని మేము ఇచ్చేసాం అని గనక క్రియేట్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందండి. మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఎంతో అభిమానించే వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటానంటే తెలుగుదేశం పార్టీ టికెట్ని జనసేన వాళ్ళు వ్యతిరేకించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ విధమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అయినా కూడా మేము బాధపడలేదు. అయినా కూడా మేము ఎక్కడ ఏంటి మా మీద ఇంతలా ఎందుకు చూపించారు మీరు అని చెప్పి మేము ఎక్కడ బయట మాట్లాడలేదు. మేము కూడా లేదు మేము కూడా తిరగబడతాం లేకపోతే మేము కూడా వ్యతిరేక ప్రచారం చేస్తామని అనలేదు. కాబట్టి దయచేసి జనసేనలో ఆ కులముద్రని అన్ని కులాలకి మేము సమానం అనేలాగా తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ జన సైనికులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అది తిట్టారు, కులాన్ని తిట్టారు అనే దాన్ని మాత్రం ఎస్టాబ్లిష్ చేయకండి. అది ఎస్టాబ్లిష్ చేస్తే చాలా కులాల మీద జరిగిన దాడులు, హత్యలు, శిరోమండనాలు ఇవన్నీ కూడా మిగతా కులాల ప్రజలకి గుర్తొస్తాయి. గుర్తొచ్చిన తర్వాత ఇంకెవరేం చేయలేవు. దయచేసి మీ అన్నగా తమ్ముడుగా మీకు ఇచ్చే రిక్వెస్ట్గా తీసుకోండి. నేను ఎవరిని విమర్శించలే. నేను పోతిన మహేష్ గారిని సపోర్ట్ చేయలేదు, అలాగని ఆ ప్రసాద్ గారిని నేనేం వ్యతిరేకించలేదు, ఏమి లేదు. అంటే ఆ డైలాగ్ విన్నప్పుడు ఒకవేళ ఇతర కులాల మీద అత్తమాటలాగా అందరి మీద కాపులు తిట్టాడు కాబట్టి మేము బయటకు వస్తాం, కాపులు తిట్టాడు కాబట్టి సీట్ తీస్తాం అనేది మీరు మాట్లాడుతూ ఉంటే ఇతర కులాల్లో లేని ఆలోచనలు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ ఆలోచనలు క్రియేట్ చేయకుండా చక్కగా ఈ ఎలక్షన్లో కూటమి విజయం సాధించాలని, పవన్ కళ్యాణ్ గారు మంచి స్థానాన్ని అధిరోహించాలని,
జనసేన కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావాలని ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇచ్చిన ఈ సలహాని పెద్ద మనసు అంగీకరించాల్సిందిగా మా జన సైనికులు కూడా తెలియజేస్తున్నానండి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.